పహల్గాం ఉగ్రదాడితో భారత్ రగిలిపోతోంది. పాకిస్తాన్పై రివెంజ్ తీర్చుకోవాలన్న కసితో సైన్యాన్ని అలర్ట్ చేసింది. ఇప్పటికే త్రివిధ దళాలకు కేంద్రం ఫుల్ పవర్స్ ఇచ్చేసింది. తాజాగా కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పాక్ కూడా ప్రతి దాడికి దిగితే అందుకు ముందుగానే రాష్ట్రాలను సిద్ధం చేస్తోంది. ఈ నెల 7న మాక్ డ్రిల్స్ నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. శత్రుదేశం దాడి చేసి ఒకవేళ దాడి చేస్తే ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై సన్నద్ధత కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశాలిచ్చింది. యుద్ధ సన్నద్ధతపై పౌరులకు అవగాహన కల్పించాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్రం. ఎయిర్ రైడ్ హెచ్చరిక సైరన్ల పనితీరును కూడా పరీక్షించాలని ఆదేశించింది. ఇక అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో పౌరులకు తెలపాలని నిర్దేశించింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రణాళికలను ఆధునీకరించాలని, వాటితో రిహార్సల్ జరపాలని సూచించింది. ఎయిర్ రైడ్ హెచ్చరిక సైరన్ల పనితీరును పరీక్షించాలని ఆదేశించింది. ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయలోని పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 26 మంది మరణించారు. ఈ దాడికి తాము బాధ్యులమని పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న లష్కరే తోయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించుకుంది. దీన్ని భారత ప్రభుత్వం గతంలోనే ఉగ్ర సంస్థగా గుర్తించింది. ఈ ఉగ్రదాడికి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించినటువంటి భారత్ పాకిస్తాన్లపై అనేక ఆంక్షలతో విరుచుకుపడింది. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను మట్టుబెడతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. అయితే సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత రాజుకున్నాయి. తమపై భారత్ సైనిక చర్యకు దిగేటువంటి అవకాశం ఉందని పాకిస్తాన్ పదే పదే ఆరోపిస్తోంది. అయితే అదే సమయంలో సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరిస్తోంది. ఏ చిన్న ఘర్షణ జరిగినా సరే ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమయ్యే ప్రమాదం పొంచి ఉందని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. అందుకే అప్రమత్తంగా ఉంటూ మాక్ డ్రిల్స్ చేయాలని రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది.